ఓ కాఫీ. ఇంత సిగ్గేమిటి? మీరు మరీ ఇలా దగ్గరికి వచ్చి కాఫీ ఇస్తుంటే నాకు చాలా సిగ్గేసేస్తుందండి. మీరు లోపలికి వెళ్తే నేను సిగ్గుపడకుండా కాఫీ తాగుతాను. అన్నట్టు బాబు గారు నమస్కారం అండి, అమ్మగారు నమస్కారం అండి. నాకు చిన్నప్పటి నుంచి చాలా సిగ్గండి. ఎంత సిగ్గు, అద్దంలో నన్ను నేను చూసుకోవాలన్నా కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటాను. నిజానికి నాకు పెళ్ళై 6 నెలలైంది. ఇప్పటిదాకా నా భార్యను కూడా నేను చూడలేదు. ఎందుకు? నాకు ఎవరిని చూడాలన్నా చాలా సిగ్గు. అయ్యో రాఘవ గారు. నమస్తే బాబు గారు. నమస్తే మేడం గారు. పెళ్ళై 6 నెలలు అవుతుందండి. మా ఆయన ముఖం ఇప్పటివరకు చూడలేదు. అంతెందుకు, మా ఇంట్లో ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలియదు, మా ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలియదండి. అంటే నాకు సిగ్గు ఎక్కువ అండి. ఇప్పుడు చూసారా, నేను మీతో మాట్లాడుతుంటే కూడా నాకు సిగ్గు. అయ్య బాబాయ్. నిజంగా మా పెద్దవాళ్ళు చూసిన సంబంధం అందరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నామని. థ్యాంక్స్ అండి. ఎన్ని జన్మలు ఉంటాయి కానీ మాకు చాలా అదృష్టం. సుజాత, ఏంటి సిగ్గా దొరబాబుకి? పిలిచారా? కొంచెం కాఫీ తెచ్చిపెట్టవా? ఒక్క నిమిషంలో తీసుకొస్తానండి. బాబు గారు, నాకు మహా సిగ్గండి. మా పెళ్ళి 6 నెలలు అవుతున్నా ఇప్పుడు వచ్చి మా ఆవిడ ముఖం చూడలేదండి. మా ఆవిడ ముఖమే కాదు, ఏ ఆవిడ ముఖం చూడలేదండి. జోక్ జోక్ జోక్. ఏవండి కాఫీ? మా ఆయనలాగే నాకు కూడా చాలా సిగ్గండి. పెళ్ళై 8 నెలలైనా మా ఆయన ముఖం ఇంతవరకు చూడలేదండి. అసలు మీ ముఖం చూడాలని నాకు చాలా సిగ్గు సుమి. నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఏ వస్తువు ఉంటుందో తెలియదు. అసలు ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదండి. అవునండి. ఏంటండి ఏదో అంటున్నాడు? నన్ను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో చూస్తారా? ఏవండి, మార్కెట్కి వెళ్దాం, వస్తారా? తప్పకుండా వెళ్దాం. ఏవండి మార్కెట్కి వెళ్దామా? పిలిస్తే వస్తాను. వీళ్ళ వైఫ్లు స్వాపింగ్ అవుతాయి ఇప్పుడు చూడండి. అదే కనబడుతుంది. ఏదో సిగ్గు ఎక్కువ. చూసుకోవాలి కదండి, మీరు ఎదురుగుండా మనుషులు వస్తుంటారు. మీరు చూసుకోవచ్చు కదండి. మీరు తగలేయండి. పదండి ఇంట్లోకి వెళ్ళిపోదాం మనం. బాబు గారు, ఈ రోజు మీకు విషయం చెప్పాలి. ఎప్పుడో 150 సంవత్సరాలకు ఒక మంచి రోజు వస్తుందట. ఈ మంచి రోజున ఎవరి ముఖం అయితే చూస్తామో కలకాలం మళ్ళీ జన్మలకి వాళ్ళే నా భార్యగా వస్తారట. ఈ రోజు నేను నా భార్య మొహాన్ని చూడాలనుకుంటున్నానండి. మీ మొహం చూడాలనుకుంటున్నాను. నేను కూడా మీ మొహం చూడాలనుకుంటున్నాను. ఏదో ఒకసారి ఇలా తిరగండి. పెళ్లిలో అందరూ మీ ఆవిడ అంత ఉంటది ఎంత ఉంటది అంటే ఏమో అనుకున్నాను. యావరేజ్ ఫిగర్ అని ఇప్పుడే తెలుస్తుంది. అందరు పెళ్లిలో వీడిని ప్రభాస్ లా ఉంటారన్నారు. వీడేంటి ప్రభాస్ సీనులా ఉన్నాడు? ఏమండి పెళ్ళం గారు, ఈ రోజు 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పున్నమంట. చాలా మంచిదండి. ఒకసారి మీ ముఖం చూస్తానండి. నాకు కూడా మీ ముఖం చూడాలని ఉందండి. ఒక్కసారి చూసుకుందామండి. మా ఫ్రెండ్స్ అందరూ ఏదో పెద్ద అందగత్త అనుకుంటే నిజమే అనుకున్నాను. ఏంటి మా ఫ్రెండ్స్ అందరు నాగబాబు గారు లాగా ఉంటారంటారు, ఏంటి దొరబాబు లాగా ఉన్నాడు? పవన్ నీకు వచ్చా? ఏమై బయటకు వచ్చి కాసేపు ముగ్గు వేయొచ్చుగా? చిచ్చి, నాకు ముగ్గురు వేయడం ఇష్టం ఉండదండి. గుమ్మం అంతా అదే బోసి. ఏం భార్య అండి అసలు, ముగ్గేయమంటే విందండి. మా చిచ్చి జీవితం నాశనం అయిపోయింది. ఎప్పుడు తాళి కట్టాను నా జీవితం. ఏమండి నిజంగా మీరు ఈ ముగ్గు ఎంత అందంగా ఇస్తున్నారో తెలుసా? థాంక్స్ అండి. మీరు అలా సిగ్గుపడుతూ ఉంటే మీ సిగ్గు ముగ్గు కంటే అందంగా ఉందండి. చెప్పండి, మీ వారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా మెచ్చుకోలేదా? మా ఆయనకి ముగ్గు వేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. మీకు విషయం తెలుసా? ఏంటండి? ఈ రోజు మన ఇద్దరు ఇలా కలిసి హాయిగా మాట్లాడుకుంటూ మీ ముగ్గును చూసి నేను ఎంజాయ్ చేస్తానంటే ఇది నిజంగా చాలా చాలా మంచి రోజు అండి. పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు. ఏమండి, మా ఆయన ఇప్పటివరకు అస్సలు పొగడలేదండి. మీరు మాత్రం ఏమే అంతసేపు ఆ ముగ్గులు వేయకపోతే కొద్దిగా మొక్క నీళ్ళు వేయచ్చు కదా? ఏమండి ఎన్నిసార్లు చెప్పాను, ఆ మొక్కలకి నీళ్ళు వేయడం అంటే నాకు ఇష్టం ఉండదు.
ఏమండి మీకు మొక్కలంటే ఇష్టమా? ప్రాణం. మరి మీకు? ఆ మొక్కను పూసే పువ్వులంటే ఇష్టం అండి. మీకు విషయం చెప్పనా? ఏంటది? మొక్కను ప్రేమించే ఆడవాళ్ళ మనసు ఆ చెట్టును కాసే పువ్వు అంత మెత్తగా ఉంటదండి. అబ్బా, ఇన్ని రోజులు నా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుండేది, కానీ ఈ మాట విన్న తర్వాత నిమిషానికి 143 సార్లు కొట్టుకుంటుందండి. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఈ విషయాలు ఆయన చెప్పక హైగో వంద తీసుకున్నా బాబోయ్, వంద తీసుకోపోరా బాబు. నేను ఏంటి మా ఇల్లే ఇది. తర్వాత చెప్తా. ఈ బట్టలన్నీ చూస్తుంటే తలతలాడిపోతున్నాయి. వాషింగ్ మిషన్ లో వేసారా? లేదండి, చేతులతో ఉతికానండి. ఏమండి, ఎందుకండి మీ సుకుమారమైన చేతులు అలా ఇబ్బంది పెడతారు? చూడండి ఎలా పాడైపోయి. వాషింగ్ మిషన్ లో వేయొచ్చుగా. మా ఆయనకి వాషింగ్ మిషన్ అంటే ఇష్టం ఉండదండి. మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది తెలుసా? మీ వైపు చాలా అదృష్టవంతురాలండి. కానీ ఎటొచ్చి నేనే చాలా దురదృష్టవంతుడినండి. ఏమండి, మీ ఆవిడ వస్తుందండి. అయ్యో, బాగా సంపాదిస్తున్నాడు. ఇలా భాష రాక బాగా సంపాదిస్తున్నాడు. ఏమండి, మీకు కూరగాయలు కోయడం అంటే ఇష్టమా? అవునండి. నాకు కూడా కూరగాయలు కోయడం అంటే చాలా ఇష్టం అండి. కొయ్ మీరు ఏమనుకోనంటే కొంచెం సాయం చేయనా? చేస్తానంటే నేను వద్దంటానా? చేస్తానండి. మీ పెళ్ళారా? తప్పు తప్పు రాఘవ. అరే ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు కొత్తగా ఒక మాట గుర్తుకొస్తుందండి. ఏంటండి? ఇంతకాలం చందమామ పైన ఉంది అనుకున్నాను, పక్కింట్లోనే ఉంది ఇప్పుడే తెలుస్తుంది. అబ్బో, మీరేం చెప్తున్నారో అర్థం కాలేదండి. మీ మనసులో ఏముందో నాకు తెలుసు, నా మనసులో ఏముందో మీకు తెలుసు. మీకు సింపుల్ గా చెప్పాలంటే మనిద్దరం విడివిడిగా వేరే ఇళ్లలో బతికే కంటే కలివిడిగా ఒకే ఇంట్లో బతుకుతాం. చేసుకుందాం చెప్పకు. అబ్బాయి అబ్బాయి అదేంటి అలా కంగారు పడుతున్నావు? నాన్న, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఏంటది? ఇక మీదట ఈ అమ్మాయికి జీవితాంతం తోడుందాం అనుకుంటున్నాను. ఎవరొద్దన్నారు? అందుకే నేను తీసుకుని దూరంగా గోవా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇల్లు డబ్బులు కావాలా? ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇల్లు అర్జెంట్కి వెళ్ళు. ఏమండి, మీకు సూటిగా ఒక మాట చెప్తానండి. నేను కూడా మీకు సూటిగా ఒక మాట చెప్పాలండి. మీకు మొక్కలంటే ఇష్టం, నాకు పువ్వులంటే ఇష్టం. మన ఇద్దరు కలిస్తే పూల మొక్క అవుతామండి. ఇప్పుడే లేచిపోదామండి. పదండి. పత్యాపారం మానేహానండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమైందండి అలా కంగారు పడుతున్నారు? మాయ గారు, మీరు ఏమనుకున్నట్టు మాట చెప్తాను. చెప్పండి. ఈ అమ్మాయిని తీసుకుని పారిపోతున్నాను. పారిపోండి, దానికేముందండి. ఎవరో సిరిపు సరసాలు మీకు అన్ని. లోకంలో మాయలు అందరూ మీలా ఉంటే అల్లుళ్ళు అందరూ నాలా ఉండొచ్చు. ఇప్పుడు హ్యాపీ. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వంగి తెచ్చినవయ్యా. శ్రీ 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 రావు బహదూర్ రంగారావు జమీందారు వారి అబ్బాయిగా మీ కొడుకుగా నేను జన్మించినందుకు గర్వపడుతూ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను నాన్నగారు. ఇంతకాలం నేను పరీక్షలను తప్పేనేమో గాని మా నాన్నగారి మాటని ఎప్పుడూ తప్పలేదు. అయ్యా, ఏంటి రామయ్య ఇలా వచ్చావు? అమ్మాయి పెళ్లి కుదిరిందయ్యా. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మీ ఇంటి నుంచి తాలిబొట్టు ఇవ్వటం ఆచారం కదయ్యా. ఒక 2 రోజుల్లో తాలిబొట్టు ఏర్పాటు చేసి మీకు కబురు అందిస్తాం. సంతోషం అయ్య గారు. 2 రోజుల్లో తాలిబొట్టు. మా అయ్య నాకు ఇచ్చింది ఇది. చిరిగిపోయిన బనీను, చిరిగిపోయిన డ్రాయరు, ఆయన లాస్ట్ గా వాడిన కోటు. ఎప్పటికీ ఇది ఉతికి ఇదే వేసుకుంటాను దీన్ని కవర్ చేయడానికి. ఎరా అయ్యా, విన్నావా నువ్వు? అది 2 రోజుల్లో తాలిబొట్టు అంటరా. 2 రోజుల్లో తాలిబొట్టు. ఊరంతా దానాలు చేసావు, నా దగ్గర ఏముందిరా ఇప్పుడు ఇవ్వడానికి? ఎలా తెమ్మంటావురా?
నువ్వు ఫోటో ఎక్కి కూర్చున్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఎప్పుడో నేను చంపేసి ఉండేవాడిని. సర్లేండి, ఏదో ఒక వేటలు ఉంటాయి కదా, వేటాడి ఎలాగైనా తెచ్చి తాలిబొట్టు సంపాదించాలి. పైన పట్టారం లోన్ లొట్టారం అన్నమాట. ఏంటో వాళ్ళ అమ్మాయి పెళ్లికి వాడే దానం చేసి వెళ్తున్నాడు. ఎంత సంపాదించినా ఒక సెంటర్లో ఎక్కువ డబ్బులు రావు సార్, 4 సెంటర్లు తిరగాల్సింది. అయ్యా వస్తున్నాను రామయ్య, వస్తున్నాను. కబురు చేశారు కదయ్యా, అందుకే ఇలా వచ్చానయ్యా. ఇదిగో తాలిబొట్టు, ఎంతో కష్టపడి అదే ఇష్టపడి దీన్ని తీసుకొచ్చాను. ఈ తాలిబొట్టు తీసుకెళ్లి మీ అమ్మాయి పెళ్లి ఎంతో ఎంతో గ్రాండ్ గా చేయండి. ఆ పెళ్లికి నేను తప్పకుండా. వద్దయ్య గారు, మీ చేత్తో తాలి పొట్టివ్వడమే మాకు మహద్భాగ్యం. అలాంటిది మా ఇంట్లో శుభకార్యానికి మిమ్మల్ని పిలిచి ఈ పనులకు ఆటంకం కలిగించడం మాకు ఇష్టం లేదే గారు. అయ్యగారు చివరగా ఒక్క మాట. ఏంటి? పులి కడుపున పులే పడుతుంది అయ్యగారు. విన్నావురా? పులంటరా, పందిరా మొహం వేసుకుని అంటాడు, పులంటాడు రా వాడు. నేను ఎంత కష్టపడి 2 రోజులు అడుక్కు తెచ్చిందంతా వాడి చేతుల్లో పోతాడు. పులంట. చిచ్చి చిచ్చి. జమీందార్ గారు, ఎవరు? అక్కడే ఉండండి, వస్తున్నాం వస్తున్నాం. ఎవరు? చోడవరం ఆస్థానం నుంచి వచ్చాం. మీ గురించి చాలా మేము విన్నాం. నా గురించా? ఏం విన్నారు? అంటే మీ దాన ధర్మాల గురించి, వాటి గురించి అనమాట. మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆస్తి ఎంత ఉంది? చాలా ఉంది, మీకన్నా కాస్త తక్కువ. అమ్మాయి ఫోటో చూస్తారా? మీ అమ్మాయి మొహం చూస్తుంటే మా స్టేటస్ కి తగ్గట్టే ఉంది. సరే, మీకు నచ్చింది కాబట్టి డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలే పెట్టేసుకుందాం. తప్పకుండా. మీరు వెళ్ళి పెళ్లి పనుల్లో ఉండి. ఏంట్రా ఒంగుని ఒంగుని చూస్తున్నావేంటి? దీన్ని కూడా దానం చేసేయమంటావా? దానం చేసేయమంటావా దీన్ని కూడాను? ఈ కంపు భరించలేక అర్జెంటుగా ఎలాగైనా. ఓ నువ్వా చంద్రయ్య? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం లేదు, మీరే ఏదైనా దారి చూపితే చిన్న వ్యాపారం చేసుకుంటానయ్యా. వ్యాపారం చేసుకోమని ఎవరు చెప్పారు చంద్రయ్య? వెళ్ళి ఏదైనా కూలి పని చేసుకోవచ్చు. అయ్యా, కూలి పనికి వెళ్తే మన ఊరి పొరుగు ఏమవ్వాలా? మన ఊరి జమీందార్ గారు మీ పొరుగు ఏమవ్వాలా? వీడు నా దగ్గర దుబ్బేయడానికి డిసైడ్ అయిపోయాడు. సరే చంద్రయ్య, 2 రోజుల్లో డబ్బు ఏర్పాటు చేసి కబురు అందిస్తాను. అది జమీందార్ గారి మాట అంటే. పులి కడుపునా పులే పుడతదయ్యా. పులికి 30 ఏళ్ళు కూడా వచ్చే వెళ్ళరా. ఏంట్రా అందరు దిక్కుమాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వగా? దిక్కుమాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వకో. మళ్ళీ వేట మొదలు పెట్టాలి. పెళ్లి కుదిరిన అమ్మాయికి జమీందార్ గారు, అయ్యో ఆయన సాయం అనుకున్నాం, మామూలు కాదు. మన అసలు సరితోగవరా, ఆయన చాలా బిజీగా ఉంటాడు. సరే ఎంత అల్లుడు గారు, అల్లుడు గారు నహీ హై. మరి కోనే బోల్నా? मैं बिहार से आया हूँ बिजनेस के लिए. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరు వచ్చారు? మామగారు, ఈ సమయంలో మీరు వచ్చారేంటి? అంటే మీలాంటి వాడు బయట వాడు కనిపించాడండి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలు 2 లేవా? రామానాయుడు స్టూడియోలు 2 లేవా? ఉన్నాయి. నాలాంటి వాళ్ళు 2 ఎందుకు ఉండకూడదు మామగారు? అదే నిజమే. అబ్బేటి అంటే అది స్నానం చేసేటప్పుడు సబ్బు గీసుకుంది. సొబ్బు గీసుకుందా? నేను కొద్దిగా సుకుమారం. సబ్బు గీసుకుందట. ఓకే అల్లుడు గారు, మీరు వెళ్ళి పెళ్లి పనులు ఏర్పాటు చేసుకోండి. గారు. ఏంటి రంగయ్య ఇలా వచ్చావు? ఈ రోజు ఏమనుకుంటారు విశేషం? ఏంటి? మీ పుట్టినరోజు వేడుకలు చేద్దామని ఊర్లో. చాలు రంగయ్య, నా దగ్గర అందరూ పట్టుకెళ్లే వాళ్ళే గాని నా పుట్టినరోజు గురించి ఆలోచించేది నువ్వు ఒక్కడే ఉన్నావు రంగయ్య. తప్పకుండా ఊర్లో అందరూ నా పుట్టినరోజును వారోత్సవాలుగా చేసుకోండి. తప్పకుండా చేసుకుంటాం అయ్య గారు. ఒక 5 లక్షలు ఇస్తే. 5 లక్షలా? వద్దులే రంగయ్య, నాకు పెద్దగా పుట్టినరోజులు ఇష్టం ఉండవు. 5 లక్షలు కాదు కానీ ఈ 200 పెట్టుకుని కేక్ కొనుక్కుని ఇంట్లో అందరూ పంచుకోండి. ఏది ఈ 200తోనా? మీ దీనికి సరిపోయే ఇది 200తో ఎలా చేయమంటారు? భూమి మీద చెట్లు ఉన్నంత కాలం పక్షులు ఆధారపడవలసిందే. ఈ ఊర్లో మీరున్నంత కాలం మీ మీద మేము ఆధారపడాల్సిందే అయ్య గారు. అలాగే అలాగే. డబ్బంతా సర్దుబాటు కాగానే మీకు కబురు పంపిస్తాను, వచ్చి పట్టుకెద్దరు గాని. పులి కడుపున పులే పుడుతుందయ్యా. పుట్టింది పుట్టింది. వెళ్ళు.
నువ్వు పులేరా Frustration. పుల్లే కనబడుతున్నావు ఫోటోలోంచి బయటికి లాగి కొడితే ఫోటో పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? హలో హాస్పిటల్ అండి? అవునండి. ఇప్పుడు ఒక కిడ్నీ అమ్ముకుంటే ఎంత వస్తుందండి? 2 లక్షలు. 2 లక్షల? ఆ దేవుడు కూడా నా మీద కనికరం కలగలేదండి. ఏ 10-15 కిడ్నీలు వచ్చింటే అవసరం కోసం అప్పుడప్పుడు అమ్ముకుంటాంగా. అల్లుడు గారు అల్లుడు గారు ఏంటి మామగారు ఈ వేళ ముహూర్తాలన్నీ సక్రమంగా అయిపోయినాయి. చాలా మా సంతోషం. ఇంటి పిల్ల మీ ఇంటికి రావాలంటే మీ ఇంటి 7 వారాల నాగులు మా ఇంటికి ఫస్ట్ రావాలన్నమాట. పెళ్ళైన మరుక్షణం 7 వారాల నగలు అమ్మమ్మమ్మ, చేయించేద్దాం. మా ఇంటి ఆచారం అండి. ముందు మీరు నగలిస్తే అప్పుడు మా అమ్మాయి వస్తుంది అనమాట. 7 వారాల నగలు ఇప్పుడు చేయించా లేవా? ఉన్నాయి, చేద్దాం తప్పకుండా. మళ్ళీ రోడ్డు మీద నగలు రెడీ అవగానే మీకు కబురు అందిస్తాను. సరే అల్లుడు గారు వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా ఎంత కొట్టుకున్నా 100 రూపాయల కంటే ఎక్కువ రాలేదు సార్. ఎవరు మీరు? ఎక్కువగా మాట్లాడకుండా నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇచ్చేసాయి, పొడి చేస్తా. ఏయ్. వెళ్ళిపో, చుట్టుపక్కల కనిపిస్తే పొడి చేస్తా. అల్లుడు గారు మామగారు 7 వారాల నగలు రెడీ అయినాయా? అన్ని సిద్ధంగా ఉన్నాయి మామగారు. సూపర్. అయితే వెంటనే మీరు 7 వారాల నగలు తీసుకెళ్లి అమ్మాయిని తీసుకురండి. నా చేతి ఎందుకండి, డైరెక్ట్ అమ్మాయికి ఇవ్వండి. అమ్మాయి పెళ్లి కాకుండా అమ్మాయి మొహం చూడాలంటే నాకు సిగ్గు. మీ అమ్మాయినే తీసుకోమని. తీసుకో. నానా ఈ నగలన్నీ నావే. ఇయ్యా. కష్టపడి సంపాదిస్తే నా ఉంటుందేంటి? నానా ఈ నగలు దొంగతనం చేసింది వీడే. దొంగతనం చేయాల్సిన అవసరం నాకే ఉంది. నేను రావు బహదూర్ రంగారావు గారు అబ్బాయిని. మా అమ్మాయి నగలు తెప్పేసి నాకేద్దాం అనుకున్నావా? నువ్వు రావు బహదూర్ వారా? పులికడుపులు ఏం పడుతుందిరా? పూలే పుడుతుంది. ఎరా ఇంకేంట్రా చూస్తున్నావు? అలాగే బయటికి నడి చెప్పు.